ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా ఇవి కొంచెం టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టంటే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఏ చట్నీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోనే ఒక 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని అందులోనే 1 కప్పు అటుకులు వేసుకుని ఒక 2-3 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది కూడా ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత ఈ రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకుని మనం దోసపిండి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలాగే రుబ్బుకుని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకుని రెగ్యులర్గా మనం దోశలు ఎలా వేసుకుంటాం అలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా